జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. లీడ్స్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటింది. గందర్బాల్లో ఒమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. పోటీ చేసిన 2 చోట్ల మెహబూబా ముఫ్తీ ముందంజలో ఉన్నారు. మరోవైపు మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ వెనకబడి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. పీడీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఫరూక్ అబ్దుల్లా సిద్ధమంటున్నారు. అంతేకాకుండా కూటమిలో రావాలంటూ మెహబూబా ముఫ్తీని ఆహ్వానించారు. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. లీడ్స్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటింది. గందర్బాల్లో ఒమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. పోటీ చేసిన 2 చోట్ల మెహబూబా ముఫ్తీ ముందంజలో ఉన్నారు. మరోవైపు మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ వెనకబడి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. పీడీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఫరూక్ అబ్దుల్లా సిద్ధమంటున్నారు. అంతేకాకుండా కూటమిలోకి రావాలంటూ మెహబూబా ముఫ్తీని ఆహ్వానించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? తుది ఫలితం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది? మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి ఎన్నికల ఫలితాల సరళి చూసినట్లయితే ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా కలిసి ఇండియా భాగస్వామ్య పక్షాలుగా పొత్తులు పెట్టుకుని ఆ మేరకు ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ 2 పార్టీలు కలిసి దాదాపు 50 స్థానాల్లో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ట్రెండ్స్ చూపిస్తున్నాయి. కాబట్టి సంఖ్య 95 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలు ఎవరికైతే వస్తాయో అదే మ్యాజిక్ ఫిగర్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఏమాత్రం కూడా ఎవరికి కూడా అవకాశం లేకుండా బీజేపీని అధికారానికి దూరంగా పెట్టాలంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమే అని చెప్పి కూడా ఒమర్ అబ్దుల్లా కూడా చెప్పడం జరిగింది. ఆ మేరకు ఫరూక్ అబ్దుల్లా కూడా నిన్న ఇచ్చినటువంటి ప్రకటనలో భాగంగా చూసినట్లయితే అందరితో కలుపుకొని ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన ముందున్నటువంటి ఒక సవాలు అని చెప్పి కూడా ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. ఆయన 86 ఏళ్ల నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత, గతంలో మాజీ ముఖ్యమంత్రిగా చేశారు. ఈ రాష్ట్ర అంటే 370 ఆర్టికల్ తర్వాత పూర్తి స్థాయిలో కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటైన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే అందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి బీజేపీ అక్కడ ఏమాత్రం కూడా ఫలితాలు సాధించలేకపోయింది. జమ్మూ ప్రాంతంలో, అంటే పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి జమ్మూ ప్రాంతంలో దాదాపు 43 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాశ్మీర్ లోయలో దాదాపు 47 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా గవర్నర్ నామినేట్ చేసే స్థానాలు మరొక 5, మొత్తం కలిపి 95 అసెంబ్లీ స్థానాలు. ఈ 90 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగి ఎన్నికైనటువంటి అభ్యర్థులకు ఎలాంటి అధికారాలు ఉంటాయో గవర్నర్ నామినేట్ చేసినటువంటి అభ్యర్థులకు కూడా అదే రకమైనటువంటి అధికారాలు ఉంటాయి. మొత్తం 90తో మ్యాజిక్ ఫిగర్ 48 కావాలి. ఈ 48 సభ్యుల సంఖ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా కలిసి సునాయాసంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా ట్రెండ్స్ చెప్తున్నప్పటికీ కూడా ఒమర్ అబ్దుల్లా కానీ, అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా కానీ ఇటు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి పనిచేసేందుకు, అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా అందరూ కూడా జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా ఇప్పుడైతే కేంద్ర ప్రాంతం అనుకోండి, రాష్ట్ర హోదా కావాలని కూడా కోరుకుంటున్నారు. ఈ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ లక్ష్యం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఆశలకు అనుగుణంగా పనిచేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కావచ్చు అన్న అంశాన్ని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. అదేవిధంగా ఈ అన్ని అంశాలు చూసినట్లయితే ఇటు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా దాదాపు 4-5 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరితో కలిపి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైనట్టుగానే అనుకోవడానికి ఆస్కారం ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే 2 స్థానాల్లో మెహబూబ్ ముఫ్తీ పోటీ చేశారు. ఆమె ముందంజలో ఉన్నారు. అదేవిధంగా ఒమర్ అబ్దుల్లా కూడా 2 స్థానాల్లో పోటీ చేశారు. ఆయన కూడా 2 స్థానాల్లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే 1999లో మెహబూబా ముఫ్తీ తొలిసారిగా రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి స్థానం నుంచి ఆమె కుమార్తె
ఇతిజా ముఫ్తీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేస్తున్నారు తొలిసారిగా. ఆమె అయితే కొద్దిగా వెనకబడినట్టుగా ఉన్నటువంటి ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇంకా లెక్కింపు జరుగుతుంది కాబట్టి ఇంకా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా అంటే దశాబ్దం తర్వాత ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ఏర్పడిన తర్వాత రాష్ట్ర హోదా కూడా త్వరితగతిన ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. త్వరలోనే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా లభించబోతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఒక నూతనమైనటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఏర్పడబోతుంది. ఆ మేరకు ప్రజలు ఇచ్చిన తీర్పు కనుక చూసినట్లయితే చాలా స్పష్టంగా సంకీర్ణ ప్రభుత్వానికి మొగ్గు చూపారు. అటు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, అదేవిధంగా మరొక పార్టీ అయినటువంటి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూడా కొద్ది సంఖ్య అయినప్పటికీ కూడా వారు కూడా ఒక కింగ్ మేకర్గా పీడీపీ వ్యవహరించే అవకాశం ఉంది. ఇక ఇండిపెండెంట్ కూడా తమ స్థాయిలో తాము కూడా ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ రకంగా మొత్తం ఈ నలుగురు కూడా అంటే ఇటు ఇండిపెండెంట్లు, అదేవిధంగా పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ ఈ నలుగురు కూడా కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు అందరగడగా ఒప్పుకున్నట్లయితే ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ప్రసాద్, అయితే ఆర్టికల్ 370 రద్దు ఈ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకోవచ్చు? చాలా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అర్థాంతరంగా మద్దతును విరమించుకొని ఆ మేరకు పూర్తి స్థాయిలో 370 ఆర్టికల్ రద్దుకు ప్రయత్నం చేయడం, కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత మేరకు అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగించాయి. ఆ మేరకు ప్రజలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా మనం అనుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ స్థానాల యొక్క సంఖ్యను కూడా సరిచేసేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను కూడా చేయడం జరిగింది. అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిగిన తర్వాత జమ్మూ ప్రాంతంలో ఈ అసెంబ్లీ స్థానాల సంఖ్య 43కు పెరిగాయి. అదేవిధంగా కాశ్మీర్లో 47 స్థానాలు అసెంబ్లీ అయ్యాయి. దాదాపు ఇటు కాశ్మీర్లోను ఇటు జమ్మూలోను దాదాపు సరిసమానంగా అయ్యాయి. అయినప్పటికీ కూడా వీటిని సరిచేసేందుకు గాను గవర్నర్కు ప్రత్యేక అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. 5 సభ్యులను నామినేట్ చేసుకునేందుకు. 5 కూడా ఒకళ్ళు 2 మహిళలు కాగా, అదేవిధంగా 2 కాశ్మీర్ పండితులు, మరొకరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్లో స్థిరపడినటువంటి ఒక వ్యక్తికి మొత్తం 5 కూడా నామినేట్ పదవుల ద్వారా వాళ్ళకి అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ సభ్యులుగా నామినేట్ చేసేందుకు అధికారాలు ఇచ్చారు. వీటన్నిటినీ చూసినట్లయితే 95 స్థానాల్లో మొత్తంగా అధికారం సంకీర్ణ ప్రభుత్వానికే వచ్చే అవకాశం ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బీజేపీని ప్రజలు తిరస్కరించారని మాత్రం చాలా స్పష్టంగా అనుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సరళిని చూసినట్టయితే దాదాపు 50 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా బలంగా ముందంజలో ఉన్నాయి. అయితే పీడీపీ కూడా దాదాపు ఒక 8-9 స్థానాలు కూడా గెలుచుకునేందుకు అవకాశం ఉంది. ఇండిపెండెంట్ కూడా 4-5 ఉండే అవకాశం ఉంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 48ని చాలా సునాయాసంగా అధిగమించేందుకు అవకాశం ఉంది. బీజేపీకి అధికారం అన్నది చాలా కష్టం అన్నట్టుగా కూడా స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్.